కుంభకోణంలో ఆలయాలు ఎంత ఫేమస్సో ఇక్కడ కుంభకోణం డిగ్రీ కాఫీతో పాటుగా స్పెషల్గా అందరూ చెప్పుకునేటువంటి ట్రెడిషనల్ ఐటమ్ కడప్ప. పెసరపప్పుతో అలాగే ఆలుతో కోకోనట్ యాడ్ చేసి అన్ని స్పైసెస్ మిక్స్ చేసి చేసేటువంటి ఈ గ్రేవీ అటు కుంభకోణం వారికి టాంజావూర్ వారికి ఎంతో ఫేమస్. ఇక్కడ ఉండేటువంటి వారు ప్రతిరోజు ఇక్కడ వాళ్ళ భోజనంలో దాన్ని చేర్చుకుంటుంటారు. ఆది కుంభేశ్వర ఆలయం పక్కన షాపింగ్ స్ట్రీట్లో నడుస్తూ ఉంటే ఒక చిన్న హోటల్ కనిపిస్తుంది. ఈ హోటల్ పేరు మంగళాంబికై విలాస్. 100 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ కాఫీతో పాటుగా ట్రెడిషనల్ కడప డిష్ కూడా సర్వ్ చేస్తుంటారు. దోశతో, ఇడ్లీతో, రోటీస్తో, రైస్కి ఈ కడప అనే డిష్ సర్వ్ చేస్తుంటారు. ఈ గ్రేవీ వారంలో 2 సార్లు మాత్రమే చేస్తారు. అందుకే ఈ డిష్ చాలా డిమాండ్లో ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఈ డిష్ ఎలా చేస్తారు, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, ఎందుకు ఈ కుంభకోణంలో కడప అనే డిష్ ఫేమస్ అడిగి తెలుసుకుందాం షెఫ్ని. భారత్లో ఉండే రకరకాల వంటకాలు సంస్కృతి సంప్రదాయాలను తెలుపుతాయి. అలాగే తమిళనాడులోని తంజావూరు ప్రాంతంలో ఒక స్పెషల్ వంటకం ఉంది. అదే కడప్ప. వినడానికి ఒక ప్రాంతం పేర్లా అనిపించిన తంజావూరులో ఇది చాలా ఫేమస్. తంజావూరు బ్రాహ్మణుల ఇళ్లలో తరతరాలుగా వస్తున్న అలనాటి వంటలలో ఒకటి. కడప్ప వంటకం తమిళ బ్రాహ్మణ కుటుంబాలలో ఆవిర్భవించింది. పూర్వం దేవాలయాల ప్రసాదంగా కూడా దీన్ని వండేవారు. ఈ కూరలో ఉండే పప్పు, కొబ్బరి, బంగాళదుంపల మిశ్రమం ద్వారా తీపి, మసాలా వాసన అన్నీ కలిపి ఒక అరుదైన రుచిని అందిస్తాయి. వణకం, ఎన్ పేరు రత్నవేల్. నా పేరు రత్నవేలు. కడప్ప అనే వంటకం వారంలో 2 రోజులు మాత్రమే వండుతాం. ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఈ కడప్పను తయారు చేస్తారు. కొందరైతే హోటల్ నుంచి పార్సిల్ కూడా తీసుకెళ్తారు. పెసరపప్పుతో ఈ కడప్ప వంటకాన్ని తయారు చేస్తాం. కడప్పను తినేందుకు చాలా మంది కస్టమర్లు హోటల్కు వస్తుంటారు. ఈ వంటకంలో ముందుగా కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లిని వేసి మెత్తగా పేస్ట్ చేస్తాం. ఆ తర్వాత ప్యాన్లో నూనె వేసి తాలింపు వేస్తాం. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్స్, బఠానీ, ఉడకబెట్టిన పెసరపప్పును వేసి కాసేపు మళ్ళీ వేగించాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి తక్కువ మంటపై ఉడికించాలి. ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి. తగినంత నీళ్లు పోస్తే బాగా ఉడుకుతుంది. చివరిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించాలి. అంతే, అద్భుతమైన కడప వంటకం సిద్ధమవుతుంది. ఈ వంటకంలో కొబ్బరి పేస్ట్ కమ్మనిదనం, పప్పు ఇచ్చే మెత్తదనం టేస్ట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కడప వంటకం తరతరాలుగా తంజావూరు బ్రాహ్మణ వంటకాల్లో భాగంగా ఉంది. తమిళనాడులోని ఈ వంటకం ప్రసాదంగా వడ్డిస్తారు. అంతేకాదు, వివాహాలతో పాటు కొన్ని శుభకార్యాల్లో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. తంజావూరు ప్రాంతంలోని సాంప్రదాయ బ్రాహ్మణ హోటల్లో, చెన్నైలోని కొన్ని సౌత్ ఇండియన్ స్పెషల్ రెస్టారెంట్లో కడప దొరుకుతుంది. இது இந்த தஞ்சாவூர் மாவட்டத்தில் மட்டும்தான் அது கிடைக்கும். வேறு எங்கேயும் வைக்க மாட்டாங்க. ஆனால் தஞ்சாவூர் மாவட்டத்தில் ஏதாவது ஒரு ஹோட்டலில் ஏதாவது ஒரு நாள் வச்சுட்டு தான் இருப்பாங்க. இந்த பிராமின்ஸ்லாம், பிராமின் ஹோட்டலில் இதெல்லாம் கிடைக்கும்.